నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. రఘు సార్, బాగున్నాం సార్, చాలా ఏంటి బాగున్నాం. మీ పూర్తి పేరేంటి? నేను డాక్టర్ లింగా శ్రీనివాస్. ఇంకా చెప్పండి. మీరు మీ గురువుగారు ఎవరు? నా గురువు గారు కొండలరావు గారు. అండ్ నేను మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకుంటాను కదా. అమ్మవారి దయ, మీ ఆశీర్వాదం. మీరు మీ ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ జగిత్యాల సార్. సార్ జగిత్యాల. అదే, ఇంకా మీరు చాలా ప్రోగ్రామ్ చేసినట్టున్నారు కదా. నేనే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత మీరు యుఎస్ కూడా దాదాపుగా చాలాసార్లు వెళ్ళినట్టున్నారు. వెళ్ళినా సార్. చాలా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఐ థింక్ కదా. అమ్మవారి దయ. మీరు జానపద కళాకారుడిగా డప్పు ఇన్స్ట్రుమెంట్ వర్క్షాప్స్ చాలా చేశానండి. జానపద గాయకుడిగా, డాన్స్ కొరియోగ్రాఫర్గా దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి ఈ కళారంగంలో ఉన్నాను. తరగతి గదికి మన జానపద సంస్కృతి సాంప్రదాయాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే ఒక ప్రాజెక్ట్ మేము చేస్తున్నాము. నా మొబైల్ నెంబర్ వచ్చి 9030340884. మీరు డాక్టరేట్ ఎందులో చేశారు? జానపద ప్రదర్శన కళలు, సామాజిక ప్రయోజనం. అదే, మీరు ఇంకేమైనా స్పెషలైజేషన్ ఉందా మీకు? నేను స్పెషలైజేషన్ అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్, డాన్స్ కొరియోగ్రఫీ, ఫోక్ సాంగ్స్ మెయిన్. మట్టి వాసన బాగా తెలిసినట్టున్నది మీకు. జానపద మట్టి వాసన మీకు బాగా 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 పరిచయం ఉన్నట్టుంది. అందుకే భగవంతుడి మట్టిలోంచి పుట్టి ఆ అమెరికా వరకు వెళ్ళారు. ఎంతో ఇంకా వృద్ధిలోకి రావాలని మా తెలంగాణ కళారత్న ఈ యూట్యూబ్ ఛానల్ తరఫున, మా టీం తరఫున మీకు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మా మచ్. ప్రేక్షకులకు మీరు చాలా ఎంతమందికి శిష్యులు ఉన్నారు మీకు? దాదాపు వరల్డ్ వైడ్గా నాకు ఒక 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు సార్. చిన్న పెద్ద అందరూ ఉన్నట్టున్నారు కదా మీరు. నేను ఫేస్బుక్లో కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను. మీ ఏమైనా వెబ్సైట్ ఉందా మీకు? డాక్టర్ లింగా ఫోక్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అని యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ రెండు ఉన్నాయి. ఓకే. తర్వాత డప్పు శిక్షణ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ మన చెప్పండి. ఈ తెలంగాణ వచ్చాక బాగా మీ కళలన్నీ బాగా డెవలప్ అయినాయి కదా. అవును సార్. అవును సార్. మీరు ఆల్రెడీ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టుంది కదా. మై గుడ్నెస్ ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం లలిత కళా తోరణం నుండి సికింద్రాబాద్ 200 సంవత్సరాల ఉత్సవం జరిగినప్పుడు జగిత్యాలలో నుండి నన్ను తీసుకొచ్చి నాకు ఒక 2 శకటాలు ఇన్ఛార్జ్ ఇచ్చి బతుకమ్మలు, డప్పులు ఈ ప్రోగ్రామ్ చేసుకోరా తమ్ముడు అని చెప్పింది రఘునందన్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజం సార్, మేము మర్చిపోయాం. కల్చరల్ కార్నివాల్ నల్లగడతో ఉన్నప్పుడు మీరు వచ్చినట్టున్నారు కదా. అవును సార్, వచ్చేసిన. సో ఇంకా మీకు ఏమైనా అవార్డులు వచ్చాయండి? రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉగాది పురస్కారం, సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ ఫెలోషిప్ అండ్ యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్. సో మా టీం తరఫున మీరు ఈ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆ జానపద మట్టి వాసన ఇంకా ముందు తరాలకు తెలియజేయాలని నేను మనవి చేసుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి కోసం. నా నంబర్, నేను డాక్టర్ లింగా శ్రీనివాస్. నా మొబైల్ నెంబర్ వచ్చి 9030340884. శ్రీనివాస్ ఫోక్ @yahoo.com అండ్ శ్రీనివాస్ ఫోక్ @gmail.com. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి డాక్టర్ లింగా ఫోక్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ టీంని ఇంకా మనం బలోపేతం చేద్దామని నేను కోరుకుంటూ, అందరూ జానపద కళాకారుల అందరి అడ్రస్ అండ్ ఫోన్ నంబర్లు మనం యూట్యూబ్లో మనం సేకరించుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్, గుడ్ నైట్.